మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం మార్చ్ ఎండింగ్ 29వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు, ఈ యొక్క వార ఫలాలు ఈ వారానికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అంటేనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజరాహుల యొక్క యుతి ఏదైతే ఉందో మనం మదపట ఏనుగుతో పొందుస్తామో ఈ కుజరాహుల యొక్క యుతి ఇన్ జనరల్లీ మొత్తానికి శుక్రవారం నుంచి కుజుడి యొక్క స్థానం మార్పు మీన రాశిలోకి జరుగుతోంది. లాట్ ఆఫ్ కంజంక్షన్ ఇన్ కుంభరాశి. 5 గ్రహాలు కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు, రాహుతో పాటు జనవరి నుంచి నెమ్మదిగా ఫిబ్రవరికి మొత్తం టోటల్గా కంజంక్షన్ యొక్క పవర్ ఎలా ఉందో మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా ఎంత అల్లకల్లోలం చేసాయో రాహుతో కలిసిన ఈ కుజుడు, రవి, మిగతా గ్రహాలు పంచగ్రహ కూటమి అక్కడ కలవటం. సో రాహు ఈజ్ ద గ్యాసీ ప్లానెట్ ఎప్పుడైతే ఫైరీ ప్లానెట్స్ కలిసాయో సో ఇక్కడ మనకి దానికి సంబంధించిన రిజల్ట్సే బయటకు వచ్చింది. ఎట్ ద ఎండ్ మొత్తానికి కుజుడు కూడా ఈ యొక్క వారాంతానికి శుక్రవారానికి మీనరాశిలోకి సంచారం అవుతున్నారు. ఇక మిగతా గ్రహాల విషయానికి వస్తే మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం, మిథున రాశిలో గురుడి యొక్క సంచారం, అలాగే సింహరాశిలో కేతువు యొక్క సంచారం, కుంభరాశిలో కుజుడు, అలాగే బుధుడు, రాహువు గోచారంలో ఉన్నారు. ఇక రవి కూడా మీనరాశిలో సంచారంలో ఉన్నారు. శని 2025 మార్చి నుంచే ఇక్కడ మీనరాశిలోకి ఆయన ఎంటర్ అయి ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి ఏంటి ఈ గోచారం ఆధారంగా మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల్లో ముఖ్యంగా మనం బుధుడు మాత్రమే అని చెప్పాలి. బుధుడు 8th హౌస్లో జనరల్గా ఆయన గోచారంలో న్యాచురల్ ట్రాన్సిట్లో యోగిస్తూ ఉన్నారు. బట్ మెయిన్లీ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ప్రొఫెషనల్ ట్రాన్స్ఫర్మేషన్స్, ప్రొఫెషనల్ పరంగా ఎదురయ్యే చిన్నపాటి ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ బుధుడితో కలిసిన కుజుడు యాక్చువల్గా అష్టమ స్థానంలో ప్రొఫెషన్ పరంగా మీరు ఎంత ఎదుగుదాం అనుకున్నా అక్కడ వచ్చే సిచ్యువేషన్స్, మారుతున్న పరిస్థితులు, దానికి తగ్గట్టు మనకి దొరికే జనాలు, ఇవి మనల్ని చాలా కన్ఫ్యూజన్కి, సమ్ యాంగ్జైటీకి గురి చేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి తప్పకుండా ట్రై చేయాలి. చక్కగా కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఈ రాశిలో చదువుకోవడం చాలా 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 మంచిది. ఎప్పుడైతే కుజుడికి సంబంధించి ఈ స్తోత్రం మీరు చదువుకుంటుంటారో డెఫినెట్గా ఇటు ఓన్లీ ప్రొఫెషన్ పరంగానే కాదు, సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా కొంతవరకు మనకి అన్ఎక్స్పెక్టెడ్ లాస్ని, వేస్టేజ్ని తేకుండా ఉంటాయి. అలాగే ఈ రాశికి రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది 1, 2, 3, 4 స్థానాల మీదుగా. ఆది, బుధ, గురు 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో 3 రోజులు కూడా చక్కగా చాలా మంచిగా చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చంద్రుని యొక్క రాశి సంచారం. యాక్చువల్గా వానొచ్చి వెలిసినట్టు అయ్యే ఖర్చులు, పోయే ఖర్చులు, అవుతున్న ఖర్చులు ఒక రకమైన ఒక రకంగా లో మూమెంట్ లాగా కొంతవరకు అలా వానొచ్చి వెలిసినట్టుగా మొత్తానికి ఈ వారం స్టార్టింగ్ మాత్రం కొంచెం మీకు అంత ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచి కొంచెం మిమ్మల్ని బయటకు తీసుకొస్తా కొంచెం ప్లెజెంట్గా ఉంచడానికి ఈ వారం ప్రారంభం చంద్రుడు ట్రై చేస్తాడు మిమ్మల్ని చాలా వరకు. సో అలాగే ఇక్కడ వ్యాపార పరంగా చాలా కష్టపడి దాని గ్రోత్ని తేవాల్సి వస్తూ ఉంటుంది. ఫారెన్ ట్రావెల్స్, ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించి కూడా చాలా కష్టంతో కూడుకుని మీరు బండి లాగేస్తూ ఉన్నట్టుగా కొంచెం పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సోమ మంగళవారాల్లో చూస్తే కనుక ద్వితీయ స్థానంలో అక్కడ చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నారు. సో బట్ ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కొంతవరకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కానీ మెయిన్లీ ఫైనాన్షియల్గా, ఎందుకంటే ఈ హాట్ అండ్ హీట్ డ్రై ప్లానెట్ రవి భాగ్యస్థానంలోకి ఎంటర్ అవ్వడం, కొన్ని కుటుంబానికి సంబంధించిన పరిస్థితులు రీత్యా కొన్ని ఖర్చులు అనేవి రావటం. సో దానికి సంబంధించి ఆలోచించి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కేతు ఆల్రెడీ ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ
హైయర్ ఎడ్యుకేషన్ గురించి చూసేవాళ్ళు కానీ, ఫారెన్ ట్రావెల్స్ గురించి చూసేవాళ్ళకి కానీ చాలా వరకు కూడా ఇక్కడ నడుస్తున్న పరిస్థితుల్లో కొంతవరకు ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి కొంచెం ఈ పరిస్థితుల్లో కొంచెం తక్కువగా ఉన్నాయి. బుధ గురువారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది ఆల్రెడీ. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా ఏదైనా సరే షార్ట్ జర్నీస్ విషయంలో కానీ, మీరు పెడుతున్న ఎఫర్ట్స్ విషయంలో కానీ, పడే కష్టానికి సంబంధించి ఈ అనవసరమైన ఎఫర్ట్స్ పెట్టాం అని అనిపించుకునే సిచ్యువేషన్స్ ఉండొచ్చు. ఎందుకంటే బుధుడు రాహుతో కలిసి ఉండటం వల్ల సమ్టైమ్స్ మీ ఆలోచనలు కొంచెం ఓవర్ యాంప్లిఫై అయిపోయి అంతగా ఆలోచించలేని దాన్ని కూడా అంతగా ఆలోచించి అనవసరంగా చేసాము, టైం వేస్ట్ అన్నట్టుంటుంది. సో కాబట్టి మీరు పెట్టే ఎఫర్ట్స్ దేనికైనా సరే ఉపయోగపడే విధంగా పడే కష్టం ఉండేటట్టు చూసుకోవడం అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్గా మనం ఇక్కడ చెప్పదగింది. అదేవిధంగా వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చతుర్థ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, ఓకే. బట్ ఏంటంటే అటు కొన్నిసార్లు ప్రొఫెషన్ పరంగా, అలాగే ఇటు ఇంటి పరంగా, డొమెస్టికల్గా ఇంటి పరంగా మీకు, మీ తల్లి గారికి కానీ, మీకు డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి కానీ, ప్రొఫెషనల్ పరంగా కంఫర్ట్స్కి సంబంధించిన విషయాలు కానీ చిన్నపాటి మంటలాగా, అంటే ఎవరినైతే మనం చూడకూడదు అనుకుంటే చూస్తే ఆ రోజు అట్టా మనకు కాలుద్దో అలాంటి సిచ్యువేషన్ జాబ్లోనో లేకపోతే ఇంటి దగ్గర ఇలాంటివి చిన్నపాటిది శుక్ర శనివారంలో కలిగే ఫీలింగ్ మాత్రం కనిపిస్తూ ఉంది ఒకటి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఒక్క గ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. మరి అష్టమంలో ఉన్న కుజుడు కావచ్చు, బుధుడు కావచ్చు, రాహు కావచ్చు, మిగతా గ్రహాలు ఏమి పెద్ద అనుకూలమైన స్థితిలో లేవు. కాబట్టి కంపల్సరీ నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు చేసుకుని డైలీ శివాలయాన్ని దర్శనం చేసుకుని చక్కగా కాలభైరవాష్టకం చదువుకోవటం మీకు ఇంకా చాలా మంచి ఫలితాన్ని తీసుకొస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.